వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి వినిపించే కథ 957 వికే 957 పాటే మంత్రము. కలం శ్రీమతి కెకే భాగ్యశ్రీ. గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత్రి కెకే భాగ్యశ్రీ ప్రస్తుతం విజయనగరంలో నివాసముంటున్నారు. బిఏ హిందీ ప్రవీణ వారి విద్యార్హతలు. ఇప్పటి వరకు 300కు పైగా కథలు, 25 నవలలు ప్రచురింపబడ్డాయి. అన్ని ప్రముఖ పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో వారు రచించిన కథలు బహుమతులు పొందాయి. స్వాతి పత్రిక నిర్వహించిన సీరియల్స్ పోటీలో 2 సార్లు ₹1,00,000 బహుమతిని వారు గెలుచుకున్నారు. జాగృతి వారపత్రిక నిర్వహించిన చిట్టా దామోదర శాస్త్రి స్మారక నవలల పోటీలో ₹25,000 నగదు బహుమతితో పాటు ఘన సత్కారం వారందుకున్నారు. సంస్థల ద్వారా అనేక సన్మానాలు, సత్కారాలు వారందుకున్నారు. వారి కథ ఇప్పుడు విందాం. గత 3-4 రోజులుగా మౌనవ్రతం పూని దీక్షగా ఏదో ఆలోచిస్తున్న అర్ధాంగిని చూసి విస్తుపోతున్నాడు జనార్దన్. పిల్లలకి కావలసినవి వాళ్ళు నోరిప్పి అడగకముందే ఆగ మేఘాల మీద అమర్చిపెట్టే తన ఇల్లాలు ఇప్పుడు వాళ్ళు ఆకలి కేకలు వేస్తున్నా పట్టనట్టుగా స్తబ్దుగా ఉండిపోతోంది. ఆఫీసుకి వెళ్లేంత వరకు తన వెనకే తిరుగుతూ తన యోగక్షేమాలే ఆమె జీవన సాఫల్యంగా మురిసే ముద్దుల సతీమణి ఏదో మొక్కుబడిగా ఇంత వండి తన ముఖాన టిఫిన్ బాక్స్ విసిరి కొడుతోంది. ఇరుగు పొరుగులతో గోడ మీద నుంచి ముచ్చట్లాడటం విస్మరించింది. వీధిలోకి అమ్మొచ్చే కూరగాయల వాళ్ళతో గీచి బేరాలాడటం మానేసింది. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే క్రమం తప్పక చూసే టీవీ సీరియల్స్ వైపు కనీసం తొంగి చూడటం కూడా విరమించుకుంది. ఇన్ని ఉత్పాతాలు తలెత్తటం మూలానే అర్ధాంగికి ఏదో జీవన్మరణ సమస్య ఎదురైందన్న నిర్ధారణకు వచ్చాడు జనార్దన్. ఏమైంది జయంతి, ఎందుకలా డల్గా ఉంటున్నావు? దేనికో మనసులోనే మదన పడుతున్నట్టుగా కనిపిస్తోంది నీ వాలకం చూస్తే. తాను పూనుకోకపోతే ఆమె పెదవి విపదని గ్రహించిన జనార్దన్ అనునయంగా అడిగాడు తనలో సగభాగమైన నారీరత్నాన్ని. ఏం లేదులేండి, ముక్తసరిగా పలికి ముఖం తిప్పుకుంది జయంతి. ఏమైందో నువ్వు చెప్పందే ఎలా తెలుస్తుంది చెప్పు. పసిపిల్లని బుజ్జగించినట్లుగా బుజ్జగించాడు జనార్దన్. వద్దులేండి, నా మనసులోని బాధ మీరేమైనా తీరుస్తారా చెప్పండి. పెదవి విరిచింది జయంతి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు కదా. నీ మనసులో ఆవేదన చెప్పనిది నేనేం చేయగలుగుతాను? నాకేం మనసులు చదివే విద్య రాదు కదా. సహనం కోల్పోకుండా ఉండటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు జనార్దన్. ఓసారి అతడి ముఖంలోకి చూసి తలదించుకుంటూ, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. తీరా చెప్పాక నన్ను తిట్టడం కానీ వెక్కిరించి నవ్వటం కానీ చేయకూడదు. చేయి చాపింది జయంతి ప్రమాణం చేయమన్నట్లుగా. ముందరి కాళ్లకు బంధాలు వేస్తున్న చందంగా ప్రవర్తిస్తున్న భార్యామణిని విస్మయంగా చూస్తూ ఒట్టేశాడు జనార్దన్. మీకు తెలుసు, 16 ఏళ్ల వయసులోనే మీ చెయ్యి పట్టుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టాను. నాకంటూ వేరే ఏదీ లేకుండా మీరు పిల్లలే నా లోకంగా బతికాను. మీ అందరి కోసమే నా సమయము శ్రమ వెచ్చించాను. ఉపోద్ఘాతం ప్రారంభించింది జయంతి. అవును, నువ్వు గృహిణిగా నీ పూర్తి సమయాన్ని మా కోసం కేటాయించబట్టే కదా ఈ ఇల్లు ఇంతగా అభివృద్ధి చెందింది. పిల్లలు చక్కగా చదువుకుని ప్రాజ్ఞులైనారు. ఇది ఎవ్వరమూ కాదనలేని సత్యం. మనస్ఫూర్తిగా అభినందించాడు జనార్దన్. నాతో చదువుకున్న వాళ్ళందరూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ సమాజంలో గొప్ప స్థానాల్లో ఉన్నారు. రకరకాల కళలలో ఆరితేరి మంచి గుర్తింపు పొందుతున్నారు. నేనే
ఇలా ఏ గుర్తింపు గోంగూర లేకుండా వంటగదిలో మగ్గిపోతూ అఘోరిస్తున్నాను. అగ్నిపర్వతం బద్దలైనట్లుగా తనలోని ఫ్రస్ట్రేషన్ని వెళ్ళగక్కింది జయంతి. నెవ్వరపోయాడు జనార్దన్. తన సతీరత్నంలో ఇంతటి నైరాస్యం, తానేమీ సాధించలేకపోయానన్న దిగులు దాగి ఉన్నాయని అతడు ఎంతమాత్రం ఊహించలేదు. ఇప్పుడేమైంది బంగారం? నిజమే, చిన్న వయసులో చదువు మాన్పించేసి నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపేశారు. అందులో నా తప్పు కూడా ఉంది. ఒక విధంగా నీ కెరీర్కి నేనే సమాధి కట్టానేమో నిట్టూర్చాడు జనార్దన్. అయిపోయిన పెళ్లికి వాయిద్యం ఎందుకున్నట్టు? జరగవలసిన అనర్థం అంతా జరిగిపోయాక ఇప్పుడు వగచి ఏం ప్రయోజనం లేండి, నిర్లిప్తంగా చూసింది జయంతి. కదిలిపోయాడు జనార్దన్. అలా అనుకోకు బంగారం, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నీకు చదువుకోవాలని ఉంటే చక్కగా చదువుకో, నే సపోర్ట్ చేస్తాను, ప్రోత్సాహంగా పలికాడు. ముఖానికి ఇప్పుడు చదువు ఒక్కటే తక్కువైంది. A+B² సూత్రం కూడా మర్చిపోయి 2 పుష్కరాల కాలం అయింది. ఇప్పుడు ఆ మహాయజ్ఞం నా వల్ల కాదులేండి. మూతి ముడిచింది జయంతి. పోనీ సంగీతం నేర్చుకో, కథలు రాయి. ఆమెను ఉత్తేజపరచాలన్న తలంపుని ప్రదర్శించాడు జనార్దన్. మీరు చెప్పేవన్నీ దాదాపు అసాధ్యం. ఎన్నో ఏళ్ళు నేర్చుకుంటే గానీ జనరంజకంగా కచేరీలు చేయలేము. ఇక కథలు కాకరకాయలు అంటారా, అదేం ఆషామాషి వ్యవహారం కాదు. పత్రికలన్నీ దాదాపుగా మూతపడ్డాక రాసేవాళ్ళు ఎక్కువై అక్కడ చుక్కెదురే అవుతోంది. కొట్టిపడేసింది జయంతి. సరే, ఇంకేం చేయగలవు, నువ్వే నిర్ణయించుకో. ఆమెకే నిర్ణయాధికారాన్ని విడిచిపెట్టాడు జనార్దన్. ఏమీ చేయలేక కదా ఇలా దీనంగా కూర్చున్నా, అంది జయంతి ఉదాసీనంగా. అప్పటి వరకు గదిలో కూర్చుని ఆఫీస్ వర్క్ చూసుకుంటున్న వారి పుత్రరత్నం కౌశిక్ దీర్ఘంగా ముచ్చరించుకుంటున్న జనని జనకుల దగ్గరకు వచ్చి, ఏంటి నాన్న అంతలా చర్చించుకుంటున్నారు అని అడిగాడు. క్లుప్తంగా వివరించాడు జనార్దన్. ఓహో, దీనికి ఇంతగా ఇదైపోవటం దేనికి? సోషల్ మీడియాలో పాపులర్ అయితే సరి, సింపుల్గా తెలిసేశాడు కౌశిక్. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడమా, అదలా? ముక్త కంఠంతో అరిచారు దంపతులు ఇద్దరు. ఏముంది, ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో నీకొచ్చిన వంటలు చేసి పెట్టడమో, లేకపోతే నువ్వు చదివిన పురాణ గ్రంథాలలో నుంచి 4 మంచి మాటలు సేకరించి చెప్పడమో, ఇలాంటివి చేయడం అన్నమాట, చెప్పాడు కౌశిక్ ఉల్లాసంగా భుజాలు కదిలిస్తూ. చాలే, కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానళ్లలో ఈ వంటలు చేసేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు కొల్లలు. అందరికీ తెలిసిన ముద్దపప్పు, వంకాయ కూర లాంటి వంటలు పెట్టి జనాల్ని చావకొట్టడం నా వల్ల కాదు, ససేమిరా అంది జయంతి. అలా తీసిపారేకు. పెరుగు పచ్చడి, చల్ల పుణుకులు ఇలాంటి వీడియోలు చేసి బోలెడంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆంటీలు బోలెడ మంది ఉన్నారు యూట్యూబ్లో. వంట వీడియోలకు ఉన్న వ్యూయర్స్ ఇంకా దేనికి ఉండరు. అయినా ఎవరెన్ని రకాలుగా వీడియోలు చేసినా ఎవరికుండే ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుందిలే, ఆమెను ఉత్సాహపరిచాడు జనార్దన్. అవునవును, అలా తోటలంట దొడ్లంట వంట సామాగ్రి మోసుకొని తిరుగుతూ నేను వంటలు చేయలేను. పైగా వంటలు చేయడం ఒక్కటేనా, చేసిన వంటలన్నీ పెద్ద కంచంలో కంగాళీగా వడ్డించుకుని తినడం కూడా చేత కావాలి. నాకు ఆ విద్యలన్నీ రావు. బిర్యానీ కంచం నిండా వడ్డించుకుని పీతల ఫ్రై పీక్కు తింటూ వీడియోలలో కనపడే ఒక ఆవిడని దృష్టిలో పెట్టుకుని అన్నది జయంతి. నీకు తెలియదమ్మా, యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ వీడియోలు పెట్టి ఎంతమందో పాపులర్ అయిపోతున్నారు. అంతవరకు అనామకంగా ఉన్నవాళ్ళు రాత్రికి రాత్రే పాపులర్ అయిపోతున్నారు, నచ్చ చెప్పాడు కౌశిక్. నేను కూడా అవన్నీ చూస్తున్నాన్రా. అడ్డమైన వస్తు సముదాయాన్ని వంటి మీద చుట్టుకుని అర్ధనగ్న విన్యాసాలు చేసే పిచ్చివద ఒకటైతే, ఆక్రోశం స్టార్ అన్న ట్యాగ్ తగిలించుకుని వీరావేశంతో రెచ్చిపోయేవాడు ఇంకొకడు. వీళ్ళు చేసే థింగర్ వీడియోలకి ఎంతమంది వ్యూవర్స్ ఉంటారో నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు అంతగానే ఉంటారు. వాళ్ళు చేసే చండాలమైన కామెంట్స్ ఈ వయసులో నాకు అవసరమా? సోషల్ మీడియా పట్ల తనకున్న అవగాహనను వ్యక్తపరిచింది జయంతి. సరే, నీ ఇష్టం, ఏది సాధించలేనని వాపోతున్నావని ఏదో మాకు తోచిన సూచన చేశాము, చిన్నగా అన్నాడు జనార్దన్. తల్లి అలా పెటసరంగా వ్యవహరించటం తండ్రికి కోపం తెప్పించిందని గ్రహించిన కౌశిక్ తల్లి పక్కనే కూర్చుని,
అవును అమ్మా, నీకు సినిమా పాటలంటే చాలా ఇష్టం కదూ అన్నాడు ఆమెను హుషారుపరుస్తూ. ఎప్పటి మాటోలే, చిన్నప్పుడు కొన్నాళ్ళు సంగీతం నేర్చుకున్నా. సినిమా పాటలంటే చెవి కోసుకునేదాన్ని, బాగా పాడేదాన్ని కూడా. అందరూ ఎస్ జానకిలా పాడుతున్నావు అనేవారు. ఎప్పుడూ ఏదో పాట అలా నాలిక మీద నానుతూనే ఉండేది. పారవస్యంతో జయంతి కళ్ళు అరమోట్పులయ్యాయి. మరింకే, నీదో చక్కని హాబీ దొరికినట్లేగా, హాయిగా సినిమా పాటలు పాడుకో. అయ్యో, నాకంత భాగ్యం కూడా నా తండ్రి, మీ నాన్న పుణ్యమాని నాకిష్టమైన అభిరుచులన్నీ ఏనాడో దూరమయ్యాయి. అప్పుడే పాడనివ్వలేదు, ఇప్పుడు నోరు విప్పనిస్తారా? అయినా ఇప్పుడు నేను స్టేజీలు ఎక్కి ఆర్కెస్ట్రాలలో పాడగలనా? ఉస్సురంది జయంతి గాలి తీసిన బెలూన్లా చెప్పబడుతూ. ఇప్పుడు నిన్ను స్టేజీలెక్కి పాటలు ఎవరు పాడమన్నారు? మరి తెల్లబోవటం జయంతి వంతైంది. ఇప్పుడు నీలాంటి ఔత్సాహికులు పాటలు పాడుకోవటం కోసం రకరకాల సింగింగ్ యాప్లు వచ్చేసాయి. ఎంచక్కా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని నీకు నచ్చిన పాటలు పాడుకోవచ్చు. తల్లికి అర్థమయ్యేలా ఆ యాప్ల నిర్వహణ గురించి సవివరంగా చెప్పాడు కౌశిక్. జయంతి ముఖం చింకి చేటంత అయ్యింది. కళ్ళు నక్షత్రాల్లా తలతలా మెరిశాయి. ఆ వీకెండ్ అంతా తన సమయాన్ని తల్లి కోసం వెచ్చించి తల్లి ఫోన్లో సింగింగ్ యాప్ ఇన్స్టాల్ చేసి దాన్ని ఎలా వాడాలో కూడా ఆమెకు బోధపరిచాడు కౌశిక్. కొడుకు చెప్పినదంతా శ్రద్ధగా ఆకళింపు చేసుకుంది జయంతి. ఓ మంచి రోజు చూసుకుని సదరు యాప్లో ఆరంగ్రేటం కూడా చేసేసింది. చాన్నాళ్ళై గొంతు విప్పకపోవడం నుంచి మొదట్లో గొంతు సహకరించక ఆమె స్వరం నుంచి రకరకాల వింత శబ్దాలు వెలువడసాగాయి. అదేదో సినిమాలో బ్రహ్మానందం సంగీత పరిజ్ఞానంలాగా నల్లులు తుమ్మినట్లు, పిల్లులు దగ్గినట్లు అనిపించసాగింది. కానీ అభ్యాసం కూసి విద్య అన్న చందంగా అదే పనిగా సాధన చేయటం వలన స్వరంలో శ్రావ్యత చోటు చేసుకుని గొంతులో మునుపటి మాధుర్యం వినపడసాగింది. సోలో గీతాలు పాడటమే కాక ఇంకొకరితో కలిసి డ్యూయెట్ పాడటం, వేరే వాళ్ళ రికార్డింగ్లో చేరి కొలాబ్ చేసి పాడటం, ఇవన్నీ క్షుణ్ణంగా వచ్చేశాయి. శృతి లయబద్ధంగా ఆమె పాడే పాటలకి అభిమానులు కూడా ఏర్పడ్డారు. కానీ ఇక్కడ ఆమెను ఆశ్చర్యపరిచే విషయం ఒకటి ఉండేది. కనీస సంగీత జ్ఞానం కూడా లేకుండా ఎవరి ఇష్టానికి వారు పాటలు పాడుతూ సినీ సంగీత అభిమానులు క్లాసిక్స్గా భావించే అపురూప గీతాలని తమ సొంత పైచంతో చెలగొట్టే వాళ్ళని చూస్తే ఆమెకు ఒళ్ళు మండేది. ఇదేమి దారుణమండి! ఇలాంటి మంచి పాటల్ని ఇంతలా చెలగొట్టడానికి వీళ్ళకి మనసెలా ఒప్పుతోందండి? ఆయా పాటలను ఖూనీ చేసిన వాళ్ళ పాటలను భర్తకి వినిపించి బాధపడేది జయంతి. పిచ్చి జయంతి, ఎవరి ఆనందం వారిది. ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఏ జడ్జిమెంట్లు ఉండవు, ఎవరికి వారే రాజు నవ్వాడు జనార్దన్. అయినా సరే నేను భరించలేకపోతున్నాను. కుయ్యని కూత, అరవని అరుపు రీతిలో సాగుతున్న వారి పాటల్ని వినడం నా వల్ల కావడం లేదు. వినడం వినకపోవడం అన్నది నీ చేతిలో పనే కదా జయంతి అన్నాడు జనార్దన్. మీరన్నది నిజమే, కానీ నేను ఎంతో ప్రాక్టీస్ చేసి పాడిన డ్యూయెట్లో కూడా చేరిపోయి గార్ధపస్వరాలు వేసుకుని మరీ వచన కవిత్వాన్ని చదివినట్లుగా పాటల్ని గడగడా వల్లించుకుపోతున్నారు. ఇది నాకు చిరాగ్గా ఉండదా చెప్పండి? అందుకే డ్యూయెట్ చేయాలంటే హడిలు చస్తున్నా, ఎవరు చేరి నా పాట నాశనం చేస్తారో అని అసహనంగా అంది జయంతి. ఆమె ఆవేదన అర్థమైనట్లుగా సానుభూతిగా చూశాడు జనార్దన్. నిజమే జయంతి, కానీ ఏం చేస్తాం చెప్పు? ఇదనే కాదు, ఇప్పుడు రకరకాల రైటింగ్ యాప్లు కూడా అందుబాటులోకి వచ్చేసాయి. పూర్వంలా ప్రింట్లో పత్రికలు రాకపోవడం నుంచి ఈ యాప్ల పట్ల జనాలకి ఆకర్షణ పెరిగింది. డబ్బు పెట్టి పత్రిక కొనుక్కో అక్కర్లేదు, ఎవరికి వారే తమ స్మార్ట్ ఫోన్లో చదివేసుకోవచ్చు. అలాగే వర్ధమాన రచయితలకి ఈ యాప్లు వరప్రసాదాల్లా మారాయంటే అందులో వింతేమీ లేదు. ఎడిటింగ్ లేకపోవటం వలన ఎవరికి వారే తమకు తామో పెద్ద రచయితల్లా ఫీల్ అయిపోతూ తమ పైత్యాలనంతా ఈ యాప్లలో కుమ్మరించిపోతున్నారు. వాళ్ళలో చాలామందికి అసలు సాహిత్యం అంటే ఏమిటో, కథలు ఎలా రాయాలో అన్న కనీస అవగాహన లేదు. విరామ చిహ్నాలు కూడా పెట్టకుండా తమకు తోచింది రాసుకుపోతున్నారు. ఎవరి స్వేచ్ఛ వారిది, మనం కాదనగలమా చెప్పు? అనునయంగా అన్నాడు జనార్దన్. నిజమేనండి,
ఎవరి స్వేచ్ఛ వారిది, మన వద్దంటే మాత్రం ఆగుతారా? నిర్లిప్తంగా అంది జయంతి. నువ్వేమీ అనుకోనంటే ఓ మాట చెప్పనా? ఏమిటన్నట్టుగా చూసింది జయంతి. చిన్నతనం నుంచో తెలుసో తెలియకో నీ కెరీర్ నాశనం అవ్వడానికి నేను ఒక కారణమయ్యాను. సమాజంలో నీకంటూ ఒక అస్తిత్వం కావాలని నువ్వు తప్పించటం సమంజసమే. కానీ పోటీ ఎక్కువైపోయిన ఈనాటి ప్రపంచంలో మన టాలెంట్ నలుగురికి చేరాలంటే కొన్నేళ్ల సమయం పడుతుంది. ఈలోపు నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ నలుగురికి పనికొచ్చే పనులు కూడా చేపడితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది, చెప్పాడు జనార్దన్ మృదువుగా. అర్థం కానట్లుగా చూసింది జయంతి. మన ఇంటి చుట్టుపక్కల అందరూ కూలీ నాలీ చేసుకునే జనాలు. వాళ్లలో కూడా మిరకల్లాంటి పిల్లలుంటారు. వాళ్ళని చేరదీసి నీకొచ్చిన పాటలు పద్యాలు నేర్పించి వాళ్ళని చక్కగా తీర్చిదిద్దు. మాటలన్నీ మంత్రాలుగా మార్చి ప్రవచనాలు చెప్పడం ఒకటే మంచి పని కాదు. చక్కని పాటలకి కూడా మంత్రాలకున్నంత శక్తి ఉంది. మంచి మంచి పాటలకు ప్రభావితమై వాటి నుండి స్ఫూర్తిని పొంది ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఏ రాయిలో ఏ స్వరం దాగుందో నీ పుణ్యమా అని వాళ్ళు ఇలాంటి సృజనాత్మక రంగాల్లో ఎదిగితే ఎంత బాగుంటుందో కదా. మట్టిలో కూడా మాణిక్యాలుంటాయి, ఆలోచించి చూడు. భార్యని ఏమాత్రమూ నొప్పించకుండా లాలనగా పలికాడు జనార్దన్. నిజంగానే ఆలోచనలో పడింది జయంతి. భర్త మాటల్లోని వాస్తవం ఆమె మదిని కుదిపేసింది. నిజమే, తనలోని ఈ టాలెంట్ తనకే పరిమితం కాకుండా ఈ 4 గోడలు దాటి బాహ్య ప్రపంచంలోకి విస్తరిస్తే తనకి సాధన చేసినట్టుంటుంది, నలుగురికి నేర్పినట్లుగా కూడా ఉంటుంది. అబ్బా, ఆ ఊహే మధురంగా ఉంది. ఇక ఆచరణలో పెడితే ఎంత బాగుంటుందో. ఆప్యాయంగా భర్త చేతిలో తన చేతిని కలిపి బిగించింది జయంతి. అనుకున్నది నీ కలగన్నది, ఓ చెలి చెలి నీ చిగురు పెదవిలో దాగున్నది. ఇంతవరకు మీరు వినిపించే కథ 957 VK 957 పాటే మంత్రము విన్నారు. కలం శ్రీమతి KK భాగ్యశ్రీ, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.